బైబిల్ గ్రంథంలో చూస్తే అదే మొట్టమొదట తెస్సలోనికులకు రాసిన పత్రిక నువ్వు చూడగలిగితే 5వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగున చేయుట యేసు క్రీస్తునందు ఈ విషయంలో దేవుని యొక్క చిత్తం అని మనకు రాయబడి ఉంది. అన్ని విషయాలు కూడా దేవునికి మనం ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు మనము అలా చెల్లించడం దేవుని యొక్క చిత్తము. ఈరోజు మన సంఘమే కాదు, క్రైస్తవ సమాజంలో అనేక మంది వ్యక్తులు దేవుని నుండి అనేకమైన మేళ్లు పొందుకుంటారు. వారి మేళ్లు పొందుకున్న తర్వాత వారికి దేవుడిచ్చే మంచి ఆలోచన ఏమిటి అంటే, నా కుటుంబముతో సంఘాన్ని, సంఘముతో నా కుటుంబాన్ని కలుపుకొని నా దేవునికి నేను కృతజ్ఞత చెల్లించాలి అని ఒక కృతజ్ఞతా కూడిక అనేది అనేక మంది వ్యక్తులు పెట్టుకోవడం జరగగలుగుతుంది. అప్పుడు దేవుడు చూడగలుగుతాడు, కుటుంబంలో ఎవరైతే దేవుని మేలు పొందుకున్నారో అలాంటి బిడ్డలు తామే కాకుండా తమతో కూడా సంఘాన్ని కూడా పిలిచి కలుపుకొని అందరూ కూడా చేసిన మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు అంటే దేవునికది మహిమ, దేవునికది ఘనత. ఇంకొకసారి దేవుడు నా బిడ్డలకి నేను ఇంకా మేలు చేయగలుగుతాను అనేటువంటి ఆలోచన మనము పుట్టించేవారు ఉండాలి. అటువంటి తలంపు ఆయనకు మనం పుట్టించే వ్యక్తులుగా ఉండాలి. నేను చేసిన సహాయం కొద్దిదై ఉన్నప్పటికీ కూడా నా బిడ్డలందరూ కూడా ఏకమై ఎంతగా వారి యొక్క కంఠస్వరములను వారి విప్పి వారి పెదవులతో హృదయపూర్వకంగా వారు నాకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తుంటున్నారు. ఇది కృతజ్ఞత. ఇలా చేయడము దేవుని చిత్తం. అనేక మంది వ్యక్తులు దేవుని మేళ్లు పొందుకోగలుగుతారు. ఎక్కడ కానీ వారి కుటుంబముతో సంఘాన్ని కలుపుకోరు, సంఘముతో కుటుంబాన్ని కలుపుకోరు, కృతజ్ఞతగా దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లించరు. దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞత ఎలా చూపించాలి అనేటువంటిది కూడా అనేకులకు తెలియదు. కృతజ్ఞత అనేది 2 విధాలుగా ఉంటుంది. మీకెవరైనా ఒక వ్యక్తి మీ ఆపదలో ఉన్నప్పుడు, అయ్యా నాకు 1000 రూపాయలు కావాలని మీరు అడిగారు అనుకో, ఆ 1000 రూపాయలు నీవు ఆ వ్యక్తికి నువ్వు ఇచ్చి తన ఆపద నువ్వు తీర్చగలుగుతావు. ఆ వ్యక్తి తనకు ఒక మంచి రోజులు వచ్చిన తర్వాత పలానా వ్యక్తి నాకు 1000 రూపాయలు సహాయం చేశాడు, ఆపదలో ఆదుకున్నాడని తిరిగి నువ్వేం చేస్తావంటే ఆ వ్యక్తికి మళ్ళీ నీవు తాను ఇచ్చిందే కాకుండా ఒకవేళ ఇంకా అదనంగా కూడా దాంట్లో చేర్చి నువ్వు ఇవ్వడము ద్వారా ఆ వ్యక్తికి నీవు ఏం చూపించినట్లు? కృతజ్ఞత. రెండవదిగా దేవుడు మనకు చేసిన మేళను బట్టి మన పెదవులు విప్పి దేవునికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నామంటే ఆ విధముగా దేవునికి మనము ఏమి తీర్చుకున్నట్లు? కృతజ్ఞత తీర్చుకున్నట్లు. నోటితో కృతజ్ఞతా స్తుతులు చెల్లించడం ఒకటి, చేతితో ఇవ్వడం రెండవది. ఇది కృతజ్ఞత. మన జీవితంలో దేవుని మేళ్ళు పొందుకుంటామే కానీ అనేక మంది జీవితాల్లో మాత్రం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది చాలామంది వెనుక వేస్తారు. ఒక ఇంటిలో రాబడి ఎంత ఉన్నప్పటికీ కూడా ఆ రాబడి అంతటిలో కూడా దేవుడు నాకు చేసిన మేలును బట్టి 10వ భాగాన్ని తీసి భార్య సంపాదించిన, భర్త సంపాదించిన, నీ పిల్లలు సంపాదించిన దేవుని యొక్క సేవ అభివృద్ధి నిమిత్తముగా దానిలో 10వ భాగాన్ని నువ్వు తీసి నువ్వు దేవుని సేవార్థమై నీవు ఇచ్చిన వ్యక్తివైతే తప్పనిసరిగా నీ కుటుంబం ఇంకా దీవించబడగలుగుతుంది. ఈ రోజుల్లో అనేక మంది జీవితాల్లో ప్రార్థన ద్వారా దేవుని నుండి ఎన్నో మేళ్లు పొందుకుంటున్నారు. అయితే పొందుకున్నటువంటి మేళ్లను బట్టి అనేక మంది వ్యక్తులు ఈ రోజున దేవుడు వారికి ఇచ్చిన రాబడిలో దేవునికి సంబంధించినది ఇవ్వకుండా అది కూడా వారి తినడము ద్వారా బైబిల్ చెబుతూ ఉంటున్నది. వారు ఎవరు అంటుంది బైబిలు? నా దగ్గరే మీరు ఏం చేస్తున్నారు? దొంగిలిదురా. 100 రూపాయలు దేవుడు నీకు నెలలో ఇచ్చాడనుకో, 90 రూపాయలు నీది, 10 రూపాయలు దేవునిది.
అది నీవు ఇవ్వకుండా నీవే ఖర్చు చేసేసావు అనుకోగాక దేవుని దగ్గర నువ్వేం చేసినట్లు? దొంగలించినట్లు. ఎందుకంటే అది దేవుని డబ్బు. అది నీ దగ్గర ఉండినా అది నీకు ఆశీర్వాదం కాదు. అది ఇంకొక రూపంలో అది వెళ్ళిపోతూ ఉంటుంది. మన సంఘములో బిడ్డలు ఉంటున్నారు, వారికి ఉండినా వారికి లేకపోయినా నిజంగా దేవునికి 10వ భాగాన్ని ఇచ్చేటప్పుడు వారి అవసరతలు ఎంతో ఉండగలుగుతాయి. అయినా కూడా ఎన్ని అవసరతలు ఉండినా దేవునికి ఇవ్వబోయేది అవసరతలు మనం పెట్టుకుందాం అనే ఆలోచనే లేకుండా వారు దేవునిదే అని ఇవ్వడం ద్వారా వారి కుటుంబ వ్యవస్థలో సంవత్సరములు గడిచే కొలది అంచెలంచెలుగా దైవాశీర్వాదాన్ని పొందడం అనేది ఎంతోమందిని కళ్ళారా మనము చూస్తూ ఉంటున్నాం. ఈరోజు దేవుని కుమార్తెవని నీవు, దేవుని కుమారుడవని నీవు దేవునికి కృతజ్ఞత చెల్లించవలసినటువంటిది ఏమిటి అంటే నోటితో చెప్పేది, చేతితో చేసేది. ఈ రెండు మనకు ఉండాలి. అని చేసిన మేలకు కృతజ్ఞతాస్తుతులు. ఏదైనా ఒక వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు నీవే విధంగా ఆ వ్యక్తిని సహాయం కోరుకుంటాడు, మళ్ళీ ఆ వ్యక్తి వెంటనే కృతజ్ఞతగా నీకు చెల్లిస్తున్నాడు అంటే దేవుని యొక్క విషయంలో కూడా మనం అదే ఉండాలి. నోటితో చెప్పేది, చేతితో చేసేది. ఎటువంటిది? కృతజ్ఞత. అది దేవుని దృష్టిలో ఆయన యొక్క చిత్తమై ఉంటూ ఉన్నది. ఇది జీవితంలోనూ మర్చిపోవద్దు. ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళ బైబిల్ గ్రంథంలో ఎవ్వరూ నశించిపోవడము కాదు. బైబిల్ చెబుతుంది ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రతి ఒక్కరూ నిత్య జీవం పొందడము ఆయన చిత్తమై ఉన్నది. ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధత కలిగి జీవించడమే ఆయన చిత్తమై ఉన్నది. ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే ఆయన చిత్తమై ఉంటున్నది. దేవుని యొక్క చిత్తం అనేది ఏదైతే ఉంటున్నదో అది నీ జీవితంలో జరగకపోతే నీవు ఒక వట్టి క్రైస్తవుడుగా లేక ఒక నామకార్థ క్రైస్తవుడుగా జీవించుచుంటున్నామన్న విషయం మనం ఎక్కడ కానీ మరిచిపోకూడదు. దేవుని బిడ్డలైన మనం ఒక సరైన వాక్యోపదేశాన్ని పొందేటప్పుడు ఎంతగా ఆయన చిత్తం మనలో జరుగుచున్నది అనేది మనం ఆలోచించాలి. దావీదు భక్తుడు కీర్తన 63వ అధ్యాయం 4-5 వచనాల్లో మనం చూడగలిగినట్లయితే, నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానం చేసినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది అని ఇక్కడ 63వ అధ్యాయం 4-5 వచనాల్లో మనకు కనిపిస్తూ ఉంటున్నది. దావీదు యొక్క జీవితంలో చూడగలిగితే దావీదు యొక్క కుటుంబాన్ని మనము ఏమని చెప్పవచ్చు అంటే స్తుతి కుటుంబము అని చెప్పవచ్చు. దావీదు కుటుంబాన్ని మనం ఏం చెప్పచ్చు? అతని కుటుంబం ఒక స్తుతి కుటుంబం. దేవుని యొక్క మేళ్ళు పొందుకున్న దావీదులో దేవుని స్తుతించడంలో తను ఎంత సమయం ఇచ్చాడో. రాజ్య బాధ్యత ఉంది, కుటుంబ బాధ్యత ఉంటున్నది. అయినప్పటికీ కూడా బాధ్యతలు ఎన్ని ఉండినా దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని ఇచ్చి దేవుని సన్నిధానములు ఎక్కువగా స్తుతిస్తూ రాగలిగాడు. రాత్రికాల సమయములో తాను నిద్రించటానికి తన మంచం దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ తాను రాత్రి జాముల యందు నేను ఏం చేశాను? ధ్యానము చేసి తిని అంటున్నాడు. రాత్రి జాములు అంటే ఒక రాత్రికి 4 జాములు. 6 నుండి 9 వరకు ఒక జాము, 9 నుండి 12 వరకు 2వ జాము, 12 నుండి 3 వరకు 3వ జాము, 3 నుండి 6 వరకు 4వ జాము. ఈ రాత్రుల్లో కనిపించే ఈ 4 జాములు కూడా దావీదు మేల్కొన్నటువంటి వాడై దైవ సన్నిధానములో చక్కగా దేవుని స్తుతించడం, ప్రార్థించడం, తాను దైవ సన్నిధిలో వాక్యాన్ని ధ్యానించడం, చక్కగా పాడడం, ఇవన్నీ కూడా రాత్రి జాములలో తాను చేయగలిగాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ప్రకృతిలో ఈ జాములలో జరిగే విషయాలను గురించి ఆలోచిస్తే 6 గంటల నుంచి 9 గంటల వరకు కూడా భూమి మీద విషపూరితమైన పురుగులు తిరిగే కాలం ఆ జాము.
9 గంటల నుంచి 12 గంటల వరకు చూడగలిగితే ఆ కాలము వేశ్యలు తిరిగే కాలం అది. 12 గంటల నుంచి 3 గంటల వరకు చూస్తే అది దొంగలు తిరిగే కాలం అది. 3 నుంచి 6 వరకు చూడగలిగితే దేవదూతలు సంచారం చేసే కాలం అది. ప్రకృతిలో ఉన్నటువంటి రాత్రి కాలములో కనిపించే 4 జాములలో కూడా ఆ కాలలో ఏ పనులు జరుగుతాయో మనకు చాలా స్పష్టంగా తెలిసి రావడం జరగగలుగుతుంది. అయితే దావీదు మాత్రం ఆ జాములు మేలుకున్నవాడై దేవుణ్ణి తాను స్తుతించుచూ రాగలిగాడు. అయితే ఆ 4 జాములందు దేవుని స్తుతించిన కారణాన్ని బట్టి అతనికి దొరికినది ఏమిటి అంటే క్రొవ్వు దొరికింది, మెదడు దొరికింది. అనగా రాత్రి జాములలో తాను ధ్యానం చేసిన కారణాన్ని బట్టి క్రొవ్వు దొరకడం ఏమిటి, మెదడు దొరకడం ఏమిటి, అసలుకేది ఈ కొవ్వు, అసలుకేది ఈ మెదడు? ఒక వ్యక్తి ధ్యానం చేసినంత మాత్రాన కొవ్వు మెదడు దొరుకుతుందా అని మనం ఆలోచించగలిగితే, కొవ్వును చూడండి. ఆదిమ కాలములో ఆదిమ వాసులు ఒక జంతువు యొక్క కొవ్వును కరిగించి అది నూనె చేసేవారు. ఆ నూనెను దీపాల్లో పోసేవారు. నూనెని బట్టి దీపం వెలిగిచ్చేది. యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చి నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని ప్రభువు చెప్పగలిగాడు. క్రొవ్వు లేనిది నూనె లేదు, నూనె లేనిది దీపము వెలుగు ఇవ్వదు. ఆ వెలుగు ఎవరో? యేసుక్రీస్తే. క్రొవ్వుగా నువ్వు అర్థం చేసుకోవద్దు. నువ్వెంతగా దేవుణ్ణి స్తుతిస్తావో, ఎంతగా ధ్యానం చేస్తావో వెలుగై ఉన్నటువంటి దేవుడు నీకు దొరుకుతాడు, నీ సొంతమవుతాడు, నీతోనే ఆయన ఉండగలుగుతాడు. నా కుమార్తె, నా కుమారుడు గంటల తరబడి ఎంత చక్కగా పాడుతూ, ఎంత చక్కగా స్తుతిస్తూ నా సన్నిధిలో ఉంటున్నారని ఒక్కొక్కసారి దేవుడు ఆ బిడ్డల విషయంలో వారితో ఏకమైపోగలుగుతాడు. ఆ దేవుడు వారికి సొంతమైపోగలుగుతాడు. ఇక దేవుడు భక్తుడు దేవుడు ఏకమై లీనమైపోయి ఆత్మలో పరవశము చెంది ఎంతగానో స్తుతించగలుగుతారు. దావీదు జీవితం అటువంటి జీవితమే. అన్నాడు తాను, నాకు మెదడు దొరికెను అని. అనగా జ్ఞానానికి మూలమై ఉన్న భాగం మెదడు. మెదడుగా అర్థం చేసుకోవద్దు. మెదడు జ్ఞానానికి మూలమైనటువంటిది. అదే రీతిగా దైవ సన్నిధిలో మనం ఎంత ధ్యానం చేస్తామో దైవ జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతాం. ఒక వ్యక్తి దేవుని స్తుతించడం ద్వారా దేవునిని దైవ జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతాడు. దేవుని దైవ జ్ఞానాన్ని సంపాదించుకునే వ్యక్తి అయితే గాన ఆ వ్యక్తి ఇంకెప్పుడు కూడా దైవత్వానికి సంబంధించిన గుణములు ఎటువంటివో, దైవత్వానికి సంబంధించిన జీవితం ఎటువంటిదో, దైవత్వానికి సంబంధించిన సాక్ష్యం ఈ భూమి మీద క్రీస్తుది ఎటువంటిదిగా ఉండగలిగాదో ఆ రీతిగానే దేవుడిచ్చినటువంటి దైవ జ్ఞానము ద్వారా దైవత్వానికి సంబంధించిన గుణములలో జీవించటానికి ఆ జ్ఞానం ఉపయోగపడగలుగుతుంది. ఎక్కడ కానీ దైవ జ్ఞానాన్ని పొందుకున్న వ్యక్తి ఎక్కడ దేవునికి దుఃఖాన్ని కలిగించేటువంటి అసభ్యకరమైన కార్యాలు చేయకుండా ఆ వ్యక్తి బహుజాగ్రత్తగా ఈ భూమి మీద తన జీవితాన్ని నడిపించుకుని అది ఒక విలువైన జీవితంగా దేవుని యొక్క జ్ఞానాన్ని బట్టి ఆ వ్యక్తి తన బ్రతుకును నడిపించుకోగలుగుతాడు. బైబిల్ అదే చెబుతూ ఉంటున్నది. ఈరోజు నువ్వు ఆలోచించు. నువ్వు దేవుని కుమార్తెవు, నువ్వు దేవుని కుమారుడవు. నీ వ్యక్తిగత జీవితంలో నువ్వెంతగా సమయాన్ని ఇచ్చి దేవుని స్తుతించగలుగుతావో దేవునిని దైవ జ్ఞానాన్ని క్రొవ్వు మెదడును సంపాదించుకోగలుగుతావు. ఇది కలిగి ఉన్నవారు ఎవరో తప్పనిసరిగా దేవునిని బట్టి, దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి వారి ఈ భూమి మీద ఆత్మీయ విషయంలో ఒక ఉన్నతమైన స్థాయికి వారు వెళ్ళిపోతారు. వారే కాదు కానీ దేవుడు వారికి ఇచ్చినటువంటి దైవ జ్ఞానాన్ని బట్టి ఎవరైతే గన దైవ జ్ఞానము ద్వారా అనేక మంది వ్యక్తులకు సరైన సలహాలు ఇవ్వడం జరగగలుగుతుందో వారు కూడా దైవ జ్ఞానముతో చెప్పేటువంటి వారి సలహా తీసుకున్న వారు కూడా ఎంతోమంది బాగుపడడం కూడా జరగగలుగుతుంది. ఇటువంటి గొప్ప దీవెన దేవుణ్ణి స్తుతించడం ద్వారా మనిషికి కలుగుతుందని బైబిలే మనకు తెలియపరుస్తూ ఉన్నది. ఈరోజు నువ్వు ఆలోచించు. ఆదివారం ఒక్కరోజు దేవుని దగ్గర కనిపిస్తాం, గత రోజుల్లో కనిపించాం. ఆదివారం కూడా సమయానికి రాలేం. పనులన్నీ ముగించుకొని చాలా ఆలస్యంగా మనం వచ్చేస్తూ ఉంటాం. అందుకే మన జీవితంలో ఒక్కొక్కసారి దేవుని యొక్క పరిపూర్ణతలోనికి వెళ్ళలేక ఒక అసంపూర్ణులుగానే మన జీవితం మిగిలిపోతూ ఉంటున్నది. దేవుని చిత్తం ఏమిటి అంటే ఆయన చేసిన ప్రతి మేలుకు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. కృతజ్ఞత అన్నది నోటితో చెప్పేది,
చేతితో ఇచ్చేది. ఇది జీవితంలో మరిచిపోకూడదు. దావీదు జీవితంలో కూడా ఆయన అంటున్నాడు ఒక మాట, నా సొంత డబ్బు, ఏ డబ్బు? నా సొంత డబ్బును నేను దేనికి ఇస్తున్నానన్నాడు? కట్టబడేటువంటి ఆలయానికి తాను ఇవ్వగలిగాడు. బైబిల్ అదే మాట ఉంది, నా సొంత డబ్బు. దావీదేని చెబుచున్నాడు, నా దేవుని యొక్క ఆలయ నిమిత్తంగా నేను ఇస్తున్నాను అని. నీ జీవితంలో ఏది నీది అని నువ్వు అనుకుంటున్నావో దానిలో నీవు కూడా కొంత ఆయన సంఘక్షేమము నిమిత్తంగా లేకపోతే ఆయన సేవ నిమిత్తంగా ఎప్పుడైతే నీదన్నది నీవు ఇవ్వడం జరగగలుగుతుందో ఎంత సంతోషిస్తాడో. నా సేవ నిమిత్తం ప్రాణం పెట్టి సంపాదించిన నా సంఘ అభివృద్ధి నిమిత్తంగా నా సంపద వారి సొంతమది వారు ఇస్తుంటున్నారని దేవుడు ఆ రోజుని నిన్ను, నీ కుటుంబం, నీ పిల్లలను పట్టించుకొని ఏ విషయంలో వారి యొక్క బాగోగును కోరి వారి యొక్క మంచి భవిష్యత్తు చూడాలని అనుకుంటున్నావో అది దేవుడు నీ కళ్ళకు కనిపించేటట్టుగా దేవుడు చేయడం అనేది జరుగుతుంది. అంతేకాదు, బైబిల్ ఒక మాట చెబుతాం, చదువుకుందాం. కీర్తన భాగం మనం చదువుకుంటే కీర్తనలు 139వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. 139:14 చదువుకుందాం. చూడగా భయం ఆశ్చర్యం నాకు పుట్టుచున్నది, అందును బట్టి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చూడండి, కీర్తన 139:14 చూడగలిగితే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయము ఆశ్చర్యము నాకు పుట్టుచున్నది. అంటే ఎందుకు? మన శరీరములో 263 ఎముకలు ఉంటున్నాయి. తర్వాత 970 మైళ్ళ పొడవు గల రక్తనాళములు మనలో ఉంటున్నాయి. నాలుకలో వేలాది గ్రంథులు ఉంటూ ఉన్నాయి. చెవిలో చూడగలిగితే 20,000 శబ్దములు కలిగించు కర్ణభేరి ఉంటున్నది. అంత మాత్రమే కాదు, రక్తములో లక్షలాది జీవకణాలు ఉంటున్నాయి. మీరు చదివిన విషయంలో మన ఏముంది? నిన్ను కలుగజేసిన విధము చూడగా భయం ఆశ్చర్యం. మన శరీరములో చెప్పబడినవి వినగలిగితే భయం ఇస్తుంది, ఆశ్చర్యం అనిపిస్తుంది. దానికి కూడా మనము దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు. ఈరోజు నీ శరీరములో అమర్చబడిన ప్రతి అవయవము దేవుని యొక్క చేతి నిర్మాణమే. నిన్ను కలుగజేసిన విధానాన్ని చూడగలిగితే నీలోని ఎముకలైన రక్తనాళములైన వేల కొలది నాలుకలోని ఉన్నటువంటి గ్రంథులైన ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందో. చెవిలో 20,000 శబ్దమును కలిగించు కర్ణభేరి ఇలా చెప్పుకుంటూ వెళ్ళగలిగితే, ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, లెక్కలేనన్నివి సూక్ష్మ క్రిములతో పోరాడేటువంటి కణములు, బైబిల్ చెబుతున్న తెల్ల కణాలు, ఎర్రని కణములు శరీరములో ఉండే ఒక్కొక్కటి కూడా, ఇవన్నీ కూడా దేవుని యొక్క చేతి నిర్మాణముతో చేయబడి ఉన్నాయి. ఇటువంటి శరీరాన్ని నువ్వు కలిగి జీవించడము ద్వారా వీటన్నిటిని నువ్వు తలపోసుకుంటే ఎంత భయమేస్తుంది. నా శరీరములో ఇటువంటివి ఉంటున్నాయన్నప్పుడు ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది. అందుకే హెబ్రీ 10:5 చూస్తే నాకు ఒక శరీరమును అమర్చితివిని బైబిల్లో చెబుతూ ఉంటున్నది. దేవుడు నిన్ను కలుగజేసిన విధానాన్ని చూడగలిగినట్టే భయం 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 ఇంత ఉందా నా శరీరములో? ప్రభునందు ప్రియమైన వాళ్ళ, దీనంతటిని బట్టి నీవు దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏదైనా ఒక చెయ్యి నీలోంచి పోయాది అనుకో,
ఒక కాలు పోయింది అనుకో, లేక ఒక కన్ను పోయింది అనుకో, లేక నీకున్నటువంటి అవయవాలలో ఏదో ఒకటి హాని కలిగి అది పని చేయకుండా పోయాది అనుకో, ఎంత కష్టం, ఎంత నీ జీవితానికి నష్టం, నువ్వు ఎంత శ్రమ పడుతావు, నువ్వెంత బాధపడగలుగుతావు. ఒక్కటి నీ దేహములో లోపించగలిగితే, ఆరోగ్యంగా ఉండే ప్రతి దేహము కూడా ఎక్కడైనా చెడిపోతే, ఈ చెడిపోయినటువంటి దీని ద్వారా ఎక్కడ ప్రాణానికి ముప్పు వస్తుందో అని భయపడిపోయి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్కు ధీరంగా చెప్పుకొని వారు ఏం చెబుతారో, ఏమివ్వగలుగుతారో దాన్ని పొందుకుంటూ వారు చెప్పిన మాటను బట్టి నడుచుకుంటూ జాగ్రత్తగా మనం జీవిస్తామే. అయితే తల్లి గర్భమును పుట్టింది మొదలుకొని చచ్చిపోయేంత వరకు కూడా, అరికాల మొదలుకొని నడినెత్తి వరకు కూడా దేవుని యొక్క చేతి నిర్మాణముతో చేయబడినటువంటి నీ దేహములోని అవయవాలు అంతర్భాగములో ఉన్నవి, బహిర్గతంగా కనిపించే వాటన్నిటిని కూడా దేవుడు కంటి పాపలా దేవుడు కాపాడగలిగాడు అంటే దేవునికి నువ్వేం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు. అందుకే ఆయన నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయము, ఆశ్చర్యం అనిపిస్తున్నది. అందుకే నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా. ఇంత చక్కని దేహం, దానికి ఒక చక్కని ఆరోగ్యం దేవుడు నీకు ఇచ్చాడు అంటే దానికి కూడా నువ్వు దేవుని కృతజ్ఞత చెల్లించాలి. మన పట్ల అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది.